ఏంటమ్మా చెత్త ఇప్పుడు రోడ్డు మీద వేస్తున్నావు? మున్సిపాలిటీ బండి వచ్చినప్పుడు వేయలేదా? మా ఇల్లు 5వ ఫ్లోర్ లో ఉంది. మాట మాటకి ఎవడు దిగుతాడు, అందుకే ఇప్పుడు పడేస్తున్నాను. ఏంటమ్మా నువ్వు కూడా మున్సిపాలిటీ బండి వచ్చినప్పుడు వేయలేదా చెత్త? ఆ టైంలో నేను టీవీ చూస్తూ ఉండిపోయానండి, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. మీరిద్దరూ ఇలా చేయడం కరెక్ట్ కాదు. మున్సిపాలిటీ బండి వచ్చినప్పుడు చెత్త అందులో వేయాలి, కానీ ఇలాగ ఎక్కడ పడితే అక్కడ వేస్తే ఎలా? మీరు మరీ చెప్తున్నారండి. మా ఇద్దరు వల్ల ఈ సొసైటీ అంతా మురికైపోయినట్టు. అందరూ చేసేది ఇదే కదా. అందరూ అలా అనుకుంటే ఎలా? మీ ఇంటి ముందు ముగ్గేసుకుంటారు, పక్కన చెత్త ఉంటే క్లీన్ చేసే కదా ముగ్గేసుకుంటారు. ఈ ప్రపంచం అంతా మన ఇల్లు లాంటిదే. మీరు చెత్త అంతా మున్సిపాలిటీ బండికి ఇస్తే వాళ్ళు ఎక్కడో ఊరాతలు తీసుకెళ్లి పాడేస్తారు. దానివల్ల ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. ఇలా రోడ్ల మీద వేయటం వల్ల చుట్టుపక్కల అందరి ఆరోగ్యం దెబ్బతింటది. పర్యావరణాన్ని మనం గౌరవిస్తేనే అది మనల్ని కాపాడుతుంది. ముందు మనం మారకుండా సమాజం మారాలి, సమాజం మారాలంటే ఎలా? మీరు చెప్పేది నిజమేనండి. మా స్వార్థం మేము చూసుకుంటున్నాం గానీ మా వాళ్ళు 10 మందికి జరిగే కీడు గురించి ఆలోచించలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. అవునండి, ఇక నుంచి ఎప్పుడూ ఇలా చేయము. మున్సిపాలిటీ బండిలోనే చెత్త వేస్తాం. రోడ్డు మీద ఎవరైనా చెత్త వేస్తే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఇక నుంచి అయినా మున్సిపాలిటీ వాళ్ళకి సహకరించండి.